పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు సాదర స్వాగతం. ప్రియమైన మిత్రులారా, గలగల పారే గోదావరి నది ఒడ్డున ఆహ్లాదకరమైన వాతావరణంలో జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారి విశ్వ సంకల్పంలో భాగంగా ఎందరో పిరమిడ్ మాస్టర్స్ యొక్క శ్రమకు ప్రతిరూపంగా వెలసిల్లిన వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం. ఈ క్షేత్రం తలుచుకోగానే గుర్తొచ్చేది ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం. మరి ఈసారి 6వ యజ్ఞం నిర్వహించుకుంటున్నాం. మార్చ్ 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు 7 రోజుల పాటు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6. మరి ఈ కార్యక్రమం యొక్క వివరాలు, ఇక్కడ జరుగుతున్న ముమ్మర ఏర్పాట్లు, వారు చేయబోతున్న కార్యక్రమాల వివరాలన్నీ తెలియజేయడానికి మనకు రోజుకొక విశేష ప్రతినిధి మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రత్యేకంగా అనిత గారు, రాజనగర వాస్తవ్యులు. వారి యొక్క ఇక్కడ జరుగుతున్న కార్యక్రమ వివరాలు వారి ద్వారా తెలుసుకుందామా? నమస్తే మేడం. నమస్తే అండి. వెల్కమ్ టు పిఎంసి. వెల్కమ్ మేడం, మరి ముందుగా పిఎంసి ప్రేక్షకులకు మీ యొక్క పరిచయం తెలియచేయండి. ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు అనిత. నాకు ఈ ధ్యాన పరిచయం 18 సంవత్సరాలు అవుతుందండి. మాది ఆచంట, వెస్ట్ గోదావరి. ఓకే. పక్కింటి బుల్లిశ్రీ మేడం ద్వారా నాకు ఈ ధ్యాన పరిచయం అయింది. ఆరోగ్యం మెరుగవుతుంది అన్న విషయం మీద ముందు మేము అందరం భిక్షమయ్య గురూజీ యోగా క్లాసులో జాయిన్ అవ్వటం. ఆ తర్వాత ఆ మేడంకి డిస్క్ ప్రాబ్లం ఉండేది, తగ్గలే యోగా చేసిన. వండర్ వరల్డ్ అనే బుక్లో మన పిరమిడ్ శక్తి ధ్యానం గురించి చదివి మొత్తం మా వీధి వాళ్ళందరూ కలిసి తట్టివత్తి రాఘవరావు గారు భీమవరం వెళ్ళి ఆ 3 days వర్క్షాప్లో సాధన, సాంగత్యం, స్వాధ్యాయం చేసి ఆ నడుము నొప్పి అనేది ఆవిడ తగ్గించుకుని ఇంటికి వచ్చి నాకు ధ్యానం నేర్పారండి. ఆవిడ తీసుకొచ్చిన బుక్స్ అన్నీ కూడా నాకు ఇవ్వటం జరిగింది. అలా మేమిద్దరం ప్రతి విషయం డిస్కషన్ చేసుకుంటూ ఆమె ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాం. వండర్ఫుల్. అంటే మీరు ఆచంట వాస్తవ్యులు స్పెషల్గా. ఓకే. మరి వశిష్ఠ గౌతమి, మరి ఇక్కడ మీరు విశేషంగా సేవలు చేస్తున్నారు, ప్రచారం కానీ. మరి పత్రి సార్ పిరమిడ్ సొసైటీలో మెగా పిరమిడ్స్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ బెంగళూరు బుద్ధా పిరమిడ్, తర్వాత కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్, ఆ తర్వాత గుర్తొచ్చేది ఏదంటే ఉభయ గోదావరి జిల్లాలో నెలకొల్పిన అద్భుతమైన పిరమిడ్ వశిష్ఠ గౌతమి పిరమిడ్ 220x220. మరి ఇంత మహాక్షేత్రాన్ని ఒక మహాసంకల్పం మా జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ లాంటి వారి ద్వారా వచ్చిందంటేనే ఎంతో విజన్ ఉంటుంది. మరి ఇక్కడ ఏ సంకల్పంతో ఈ కార్యక్రమం తలపెట్టారనుకుంటారు పత్రి సార్ గురించి? నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి, ఇక్కడ గోదావరి జిల్లాలు అంటే కూడా అన్నదానానికి ప్రతీక. అలానే ఎక్కువ చేపల చెరువులు, రొయ్యల చెరువులు అలా విపరీతంగా కూడా పంట పొలాలని పాడు చేశారు. మళ్ళీ దానివల్ల ఎందుకంటే ఒకసారి వశిష్ఠ గౌతమికి మేము ధ్యాన తూర్పుగోదావరి ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేసాం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఒక మేడం నాకు కాల్ చేసి, ఆవిడ సేత్ వర్క్షాప్లో చేస్తూ ఉంటారు. ఒకరోజు విజన్ వచ్చిందంట మేడంకి, ఈ భూమి లోపలంతా కూడా అతలాకుతలం అయిపోతూ ఉంది, ఇదంతా కూడా ప్యూర్ అవ్వాలి అంటే ఈ గోదావరి జిల్లాల పరిసర ప్రతి ఒక్క ఇంటికి కూడా ధ్యానం, శాకాహారం అనే విషయం వెళ్ళాలి అని భూమాత అడిగిందట. దీనికి మార్గం ఏంటని ఆవిడ అడిగితే వెళ్ళాలి అని ఆవిడ చెప్పటం, వెంటనే మాకు కాల్ చేయటం, ఈ ప్రాజెక్ట్ ద్వారా దీన్ని తీసుకువెళ్ళాలని అలా తూర్పుగోదావరి ప్రాజెక్టు ద్వారా 300 గ్రామాలు ఒక్కొక్క జోన్గా విభజించి ప్రతి ఇంటికి ధ్యానం, శాకాహార పుస్తకం కూడా ఇవ్వటం జరిగింది. గురువు గారు ఆలోచన చేశారంటే ఎంతో ముందు చూపు. మనం పోలవరం ప్రాజెక్టు చాలా అద్భుతంగా చెప్పుకుంటూ ఉంటామండి ఇక్కడ, కానీ భూమి ఎంతో దాన్ని పొల్యూట్ చేస్తేనే తప్ప ఆ ప్రాజెక్ట్ రాదు. అంటే పొరలన్నీ కూడా మనం నాశనం చేస్తున్నాం. ఆ ఉపద్రవం అంతా కింద దాగి ఉంది. అది ఎంత అవ్వాలి అంటే ఎప్పుడు కూడా సార్ మెగా పిరమిడ్లు ఎంత కొన్ని కిలోమీటర్లకి ఒక మెగా పిరమిడ్ ఇస్తూ ఉంటారు. అలాగే ఈ గోదావరి జిల్లాలంతా సస్యశ్యామలం అవ్వాలి, ఇదంతా శాకాహారమయం అవ్వాలి అంటే ఈ నది ఒడ్డున ఈ ప్రాజెక్ట్ తీసుకురావటం జరిగిందని నాకు అర్థమైంది సార్. ఓకే అండి, చాలా బాగుంది. మరి ఒక్కొక్క పిరమిడ్కి ఒక విశిష్టత ఉంటుంది. అలాగే ఒక మహాక్షేత్రం ఏర్పాటు చేస్తారంటే ఆ స్థలపరంగా ఎంతో శక్తివంతమై ఉండాలి. ఈ స్థలం పరంగా ఏమన్నా స్పెషాలిటీ ఉందా?
అంటే మాస్టర్స్ చెప్పడం ద్వారా తెలిసింది ఏంటంటే ఒకప్పుడు పురాతన శివాలయం ఈ కొన్ని వేల అడుగుల్లో దాగి ఉంది. ఆ ప్లేస్ సార్ చెప్పకుండానే అది సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇన్ని సంవత్సరాలు పడుతుంది ఏంటని చాలా మందికి డౌట్స్ కూడా ఉంటూ ఉంటాయి. అంటే పైనే చూస్తాం మనం, కానీ మాస్టర్ చెప్పిన ద్వారా ఏంటంటే ఎన్నో లోకాలు ఉన్నాయి అధోలోకాల కింద. అవన్నీ కూడా ఎన్లైట్మెంట్ అవుతూ ఉండటం కోసం పైన ఈ ఉపద్రవాలన్నీ జరుగుతూ ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుంటూ ఇప్పుడు ఈ స్థితికి వశిష్ఠ గౌతమి వచ్చి ఇప్పుడు రంగరంగ వైభవంగా అద్భుతంగా ముందుకు వెళ్ళే టైం ఇప్పుడు ఆసన్నమైంది. అలా స్థలం యొక్క విశిష్టత అంటే ఇంకా ఇదంతా మహర్షులు మరి తపస్సు చేసిన స్థలం. వశిష్ఠుడు గౌతమి మరి రెండు ఒకే చోట కలవటం, అలా ఈస్ట్ వెస్ట్ కలవటం, రెండు పాయలు ఒక చోటకి రావటం, అది పేరవరం మనకి పాయింట్ అవ్వటం, అక్కడ సార్ మనకి సెలెక్ట్ చేయటం అద్భుతంగా జరగటం జరుగుతుందండి. ఓకే, అంటే వశిష్ఠ నది పాయ, గౌతమి నది. ఓకే, వండర్ఫుల్ అండి. మరి అలాగే పిరమిడ్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఒక్కొక్క కన్స్ట్రక్షన్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మరి దీంట్లో మామూలుగా ఎక్కడైనా సరే గ్రౌండ్ లెవెల్లో పిరమిడ్ కడతారు. ఇక్కడ గ్రౌండ్ నుంచి హాల్ రైజ్ చేసి కట్టారు. ఎన్నో ఛాంబర్స్ ఉన్నాయి. వాటి యొక్క స్పెషాలిటీ ఏంటి? అలాగే వాటి యొక్క ఫ్యూచర్, ఈ కన్స్ట్రక్షన్ యొక్క ఫ్యూచర్ విజన్ ఏంటి? ఇప్పుడు స్థలాన్ని బట్టి పిరమిడ్ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి లక్ష్మణరావు గారిని విశ్వకర్మ అని మన గురువు గారే చెప్పారు. ఆయన ఇక్కడ కూర్చోగానే ఆయనకు వచ్చిన విజన్ ఏంటి అంటే ఇక్కడ సుందరవనంగా తయారు చేయాలన్న ఆలోచనతో ఆయనకు మాస్టర్స్ అందించిన విధంగా ఇక్కడ పిరమిడ్ నిర్మాణం జరుగుతుందండి. వేరే ఎవరు ఐడియాస్ ఇచ్చినా కూడా అది అప్లై అవ్వట్లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచి క్రియేషన్ వచ్చిందో అక్కడే అద్భుతంగా అవుతుంది. ప్రతి చోట మనకి భోజనాలు వేరే ప్లేస్లో, క్లాస్ వేరే చోట, సాధన ఒక చోట, అట్లా అరేంజ్ చేయడం జరుగుతుంది. కానీ ఉన్న మనకి ఎకరంలో అద్భుతంగా ఎట్లా అంటే కిందంతా మీటింగ్ హాలు, అందులోనే మనకు ఆఫీసు, అలాగే మనకి ప్రకృతి సంబంధించిన వైద్యంగా ఒక హాలు, మళ్ళీ గోశాల, ఇవన్నీ కూడా మనకి ప్రకృతి సంబంధించినవి అన్ని కింద హాల్లో వస్తాయి. భవిష్యత్తులో ఇంకా ఏంటంటే ఒక ఇంటర్వ్యూగా తీసుకుని వాళ్ళకి సాధన నేర్పించడం కూడా జరుగుతుంది. క్రిస్టల్ ఛాంబర్, మరి 26,000 క్రిస్టల్తో ఒక ఛాంబర్, అదంతా వాటర్తో ఉంటుంది. ఆ వాటర్ ప్యూరిఫై అయిన వాటర్ని మళ్ళీ ట్యాంక్ ద్వారా మనకి డ్రింకింగ్కి వచ్చే విధంగా ప్లాన్ జరుగుతుందండి. అది క్రిస్టల్ ఛాంబర్. అంటే కింగ్స్ ఛాంబర్ తర్వాత క్రిస్టల్ ఛాంబర్ తర్వాత మెర్కోబా కూడా ఉందా? మెర్కోబా కూడా ఉంది. అంటే దాని యొక్క కోణాలు బట్టి ఆ శక్తి ఇంకా ద్విగుణం అవుతుంది కాబట్టి మెర్కోబా మీద మళ్ళీ ప్లేట్ రావటం, అందు మీద కూడా మనం కూర్చుని సాధన చేసే విధంగా అది ప్లాన్ చేయటం. మళ్ళీ శ్రీచక్రం, ఆ బిందువు అనేది కూడా అక్కడ పాయింట్ ఇస్తే ఇంకా అపారమైన ఆ శక్తి తీసుకోవడం ద్వారా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇంకా అద్భుతంగా, ఇదంతా కూడా పంట పొలాలు. ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క పిరమిడ్స్ను ఉపయోగించుకుని ఆ విత్తనాలు ఇక్కడ నిల్వ ఉంచి అవి పొలాల్లో వేసే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మెయిన్ ఇది రైతులకు కూడా ఉపయోగకరంగా ఉండటానికి ఇక్కడ మన వశిష్ఠ గౌతమి కూడా రెడీ అవుతుందండి. వండర్ఫుల్ మేడం. అంటే కిందంతా హాల్స్, కాన్ఫరెన్స్ హాల్స్, లైబ్రరీ, అకామిడేషన్, మామూలుగా జనరల్గా రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి అకామిడేషన్ ఎంతమందికి అకామిడేట్ చేయడానికి ఉందండి? ఇక్కడ 5,000 మంది వరకు అకామిడేషన్ ప్రోగ్రామ్కి, ఉగాది ప్రోగ్రామ్ పైన ఉన్న 4 ఛాంబర్స్, కింద పిరమిడ్, కింద హాల్, మొత్తం కలిపి 5,000 మంది. మరి వశిష్ఠ గౌతమి అంటే గుర్తొచ్చేది ఉగాది సంబరాలు, అంతేనంటారా? అంతే. నది ఒడ్డున ఆహ్లాదమైన వాతావరణంలో ఈ పిరమిడ్ కట్టడం జరిగింది. మరి ఈసారి ఉగాది సంబరాలు 6వ యజ్ఞం చేస్తున్నారు. మరి ఉభయ గోదావరి జిల్లాలో వాళ్ళందరూ ఇక్కడ ముఖ్య నిర్వాహకులు కలిపి ఇక్కడ ఏ విధంగా చేయాలనుకుంటున్నారు? మహా అద్భుతంగా. ఎందుకంటే గోదావరి శక్తి, పిరమిడ్ శక్తి, కొత్త వాళ్ళకి ముందు మెయిన్గా ఈ పరిసర ప్రాంతం మనకి వాడపల్లి అనేది పుణ్యక్షేత్రం ఉంది. అన్ని చోట్ల కూడా విస్తృతంగా ఒక డిజిటల్గానే కానీ లైవ్గా కానీ వాళ్ళని వెళ్ళి పిలిచే ద్వారా అద్భుతంగా పిలుపులు ఉన్నాయి. మిగతా మాస్టర్స్ అందరికీ కూడా పిలుపులు ఉన్నాయి. ఈసారి ఎందుకంటే కొత్త వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని మనం అందరం ప్లాన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే స్నానం అనగానే అందరూ ఇష్టపడతారు. అలాగే గోదావరి రుచులతో మరి రోజుకి చక్కగా అన్ని రకాల పిండి వంటలతో రుచులు, 6 గంటల ధ్యానం,
ఎందుకంటే సాధన చేసే వాళ్ళకి సాధన ఇంట్రెస్ట్ కాబట్టి ఈసారి సాధన మీద ఎక్కువ ఫోకస్ చేయటం, 6 గంటల ధ్యానం, సంగీత నృత్య కార్యక్రమాలు, అలాగే చక్కని భోజన ఏర్పాట్లు, బోట్ షికారు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది. మేడం అంటే ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలతో ఈసారి అడిషనల్గా 6 hours మెడిటేషన్, గురువుల సందేశాలు, మాస్టర్ సందేశాలు, అదేవిధంగా ఉదయం ధ్యానం తర్వాత పత్రిసారి యొక్క డిజిటల్ మెసేజ్, అంతేనంటారా? ప్లస్ ఎందుకంటే ఇక్కడ చాలా మంది గోదావరి జిల్లాలో చాలా అద్భుతంగా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారండి వెనక నుంచి కూడా. వాళ్ళందరినీ కూడా స్టేజీ ముఖంగా అద్భుతంగా అందరికీ పరిచయం చేసి సార్ అందరి ఎక్స్పీరియన్స్ వినమంటాడు ఫస్ట్. అలా ఎంతో మంది మాస్టర్స్ని ఈసారి వేదిక మీదకి తీసుకురావాలని కూడా ప్లాన్ చేయటం జరుగుతుంది. ఓకే ఓకే, స్వీయ అనుభవం ద్వారా అందరూ పంచుకోవాలని. మరి ఎస్పెషల్లీ ఇక్కడ వచ్చే సంవత్సరం ఒక గోదావరి పుష్కరాలు వస్తున్నాయి, అంతేనంటారా? అంతే. మరి ఇక్కడ వశిష్ఠ గౌతమి అనగానే గోదావరి తల్లి గుర్తొస్తుంది, ఎదురుగే ఉంది, ఆ విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి వచ్చిన వాళ్ళకి స్నానం చేయడానికి కానీ అక్కడ బోట్ షికార్కి వెళ్ళడం కానీ ఏమైనా టైమింగ్స్ ఉన్నాయా? అవన్నీ ప్లాన్ చేయటం జరుగుతుందండి. ఎందుకంటే పుష్కర ఘాట్లన్నీ ఫుల్ అయిపోతాయి అట్లాగా. మనకి ఇక్కడ ఒక స్నానంతో పాటు చక్కని భోజన ఏర్పాట్లు, పిరమిడ్ శక్తి ఉంది కాబట్టి ఇది ఒక యాత్రా స్థలంగా తప్పనిసరిగా కొత్త వాళ్ళందరూ విజిట్ చేయడానికి అవకాశం ఉంది. రేపు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చక్కగా ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆయన ద్వారా కూడా ప్రచారం బాగా ముందుకెళ్తుంది. ఇది పుష్కర్ ఘాట్లో ఒక పాయింట్ చేస్తారు కాబట్టి విస్తృతంగా ఇక్కడ కూడా అందరూ ఆహ్లాదంగా అన్నీ తీసుకుని వెళ్తారు. ఆ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి మన పిరమిడ్ మాస్టర్స్ రేపు ఉగాది సంబరాలకు వస్తున్నారు. వచ్చేవాళ్ళు మనం మామూలుగా ఈ క్షేత్రం చాలా స్పెషల్, అలాగే ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల ఏమన్నా స్పెషల్ విజిట్ చేసే ప్లేసెస్ కానీ, శక్తి క్షేత్రాలు కానీ ఏమన్నా స్పెషల్గా చూసుకొని మన కార్యక్రమం కూడా అటెండ్ అయ్యి వెళ్ళేట్లు ఏమన్నా పక్కన ఏమన్నా ఉన్నాయా? కొద్దిగా వివరించండి. ర్యాలీ అనే గ్రామం, అది స్వయంభూలింగం, కేశవ నారాయణ స్వామి ఒకే చోట వెలిసిన ప్లేస్ అని చాలా శక్తి క్షేత్రం అండి. ఎక్కడెక్కడి నుంచో ర్యాలీ అని వస్తారు. అలాగే వాడపల్లి, అది కూడా ఇంకొక క్షేత్రం శనీశ్వరుడు ఒక ఆలయం ఉంది, వస్తూ ఉంటారు. అలాగే రాజమండ్రిలో కూడా అద్భుతమైన ఇస్కాన్ టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఎక్కడా లేని విధంగా అక్కడ తయారు చేయడం జరిగింది. ఇలా ఇదంతా కూడా నదీ ప్రాంతం అంతా మొత్తం గోదావరి గట్టు నిండానే మొత్తం అన్ని రకాల సంస్థల ఆధ్యాత్మిక యొక్క పుణ్యక్షేత్రాలు ఉంటాయండి. అవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా విజిట్ చేసి వెళ్తారు. అలాగే మరి ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 జరుపుకుంటున్నాం. వచ్చే వాళ్ళందరికీ అకామిడేషన్ ఎంతమందికి మనం ఏర్పాటు చేయగలుగుతున్నాం? ఇక్కడ మనకి దాదాపు 3,000 మంది వరకు కూడా అకామిడేషన్స్ అన్నీ రెడీ చేస్తున్నామండి. ఎందుకంటే చక్కని పల్లెటూర్లు కాబట్టి పూర్వం వాళ్ళందరూ కూడా మన అతిథుల్లాగా ఆహ్వానించడానికి ఉంటుంది. వాళ్ళు కూడా ఏమీ తీసుకోరు. అలా ప్రతి గ్రామంలోనూ ఇళ్ళు మాట్లాడటం, మనకి రాజమండ్రి దగ్గరగా, రావులపాలెం దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ కూడా కళ్యాణ మండపాలు ఇట్లా తీసుకుని అక్కడ కూడా స్టే చేసే విధంగా, ప్లస్ ఇక్కడ కూడా చాలామంది ఎక్కువ ఉండే అవకాశం ఏర్పాట్లు పిరమిడ్ దగ్గరే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి ఛాంబర్స్ దగ్గర అన్నీ ఉండొచ్చు. చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా ఉంది కాబట్టి ఉండటానికి ఏ ఇబ్బంది లేదు. అంటే పిరమిడ్లో ఇక్కడే ఈ క్షేత్రంలో ఉండే వాళ్ళకి పిరమిడ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే బెడ్స్ వేస్తారు, అలాగే పెద్దవాళ్ళకి మంచాలు వేయడం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల్లో అలాగే రాజమండ్రిలో అరేంజ్ చేస్తున్నారు. ఓకే మేడం, వండర్ఫుల్. మరి అలాగే గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు అనగానే గోదావరి రుచులు గుర్తొస్తాయి. మరి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అందరూ. ఉభయ గోదావరి జిల్లాలు అంటే గుర్తొచ్చేది ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడే వాళ్ళ మాటలు, గోదావరి రుచులు. మరి ఈసారి వచ్చే మాస్టర్స్కి ఎటువంటి రుచులు అందించబోతున్నారు? మనకి ఆత్రేయపురం పూతరేకులు ఎప్పుడు స్పెషల్ అండి ఇక్కడ. అలాగే ర్యాలీ అనేది రాజులు చక్కని పూర్ణం బూరెలు చాలా స్పెషల్గా చేస్తూ ఉంటారు. అలాగే బెల్లం గారెలని ఇవన్నీ కూడా స్పెషల్గా చేస్తూ ఉంటారు. అలా మనకు వైజాగ్ నుంచి కూడా తీసుకొస్తూ ఉంటారండి. కానీ గోదావరి రుచులు అన్నీ కూడా టేస్ట్ చూపిందామని అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. అందరూ ప్రేమతో ఇక్కడ తీసుకొచ్చి ఆ రోజు భోజనాల్లో వడ్డిస్తూ ఉంటారు. అయితే రోజుకు ఒక రుచి చూడడానికి సిద్ధపడిపోమంటారు. అవును. ఓకే మేడం, చాలా బాగుంది. ఈ కన్స్ట్రక్షన్, ఈ వశిష్ఠ గౌతమి ఇక్కడ మీరు రాజనగరంలో ఉంటున్నారు, ఎంతో అద్భుతమైన సర్వీస్ చేస్తున్నారు. వశిష్ఠ గౌతమికి సంబంధించి నిత్యం ఇక్కడ తిరుగుతూ ఉంటారు. మీ స్పిరిచువల్ జర్నీలో
వశిష్ఠ గౌతమికి సంబంధించి మీ ప్రయాణం, మీ ఎక్స్పీరియన్స్‌లు ఇంకేమైనా ఉంటే షేర్ చేసుకోండి. ఫస్ట్ నేను ధ్యాన పరిచయం ఆచంట అయినా ఎక్కువ నేర్చుకుంది కృష్ణా జిల్లా గుడివాడలో. అది అనుకోని కారణంగా ఇక్కడ రాజమండ్రి రావటం, ఇక్కడ వశిష్ఠ గౌతమి దగ్గరికి నేను ఫస్ట్ రావటం జరిగింది. అప్పటికే జిల్లా వాసులందరూ కూడా చక్కగా ప్లాన్ చేసి ఈ ధ్యాన తూర్పుగోదావరి ప్రాజెక్ట్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. అన్నదాన కమిటీలో కూడా ఒక పాత్ర ఇవ్వటం జరిగింది నేను వచ్చిన వెంటనే. ఎందుకంటే తెలుసుకున్న జ్ఞానాన్ని అప్లై చేయడానికి ప్రకృతి నన్ను ఇక వశిష్ఠ గౌతమి దగ్గరికి పంపించిందని అర్థమైంది. ఎన్నో గ్రామాలు, జిల్లాలు అన్నీ తిరుగుతూ ఉంటామండి, కానీ వారానికి ఒక్కసారైనా సరే ఈ ప్రకృతి ఇక్కడ తీసుకొస్తుంది. అంటే ఇది నాది అన్న ఒక ప్రేమ ఇక్కడ వశిష్ఠ గౌతమి ఎప్పుడు పలుకుతూ ఉంటుంది. పత్రి సార్ ఒకసారి చెప్పారు, పిరమిడ్ అంటే అత్తగారు మేడం, ఎప్పుడు సదా సేవలు చేస్తూనే ఉండాలి అని. ఓకే. మనం నడుస్తూ ప్రతి ఒక్కరిని నడిపిస్తూ, మరి పిరమిడ్ అంటేనే నాలెడ్జ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నాకు బాగా అర్థమైంది ఏంటంటే సిమెంట్లు, ఇటుకలు, గోడ కాదు. ఈ వశిష్ఠ గౌతమి ద్వారా చాలా నాలెడ్జ్ తెలుసుకోవడం జరిగింది. అందులో భాగంగా చాలా విషయాలు నేర్చుకుంటూ అప్లై చేయడం జరిగింది. కాబట్టి ఆ నాలెడ్జ్ తీసుకోవడానికే ఒక వేదిక ఇచ్చాడండి సార్. ఆ వశిష్ఠ గౌతమి పేరు చెప్పి ఎన్నో పల్లెలు ఇక్కడ సాధన అందించడం జరిగింది. కాబట్టి వశిష్ఠ గౌతమికి మాకు చాలా అద్భుతమైన అనుబంధం ఉంది. అందుకే ఇంకా సదా 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 సేవలు చేసుకుంటూ ఇంకా కొత్తగా ఎలా వెళ్ళాలని పిరమిడ్ ఎప్పుడూ నేర్పిస్తూనే ఉంటుంది. అందుకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలని వశిష్ఠ గౌతమికి. ఓకే మేడం. మరి ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్, ఉభయ గోదావరి జిల్లాలంటేనే ప్రేమకు, ఆప్యాయతకి, విశేష ఆతిథ్యానికి ప్రత్యేకం. మరి ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్ అందరూ రేపొద్దున ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6లో ఏ విధమైన సేవలు అందించబోతున్నారు? అంటే ఇన్ ది సెన్స్ ఎలా వర్క్ షేర్ చేసుకుంటున్నారు, ఎలా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, అసలు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 6 ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి, మీ ఆనందాన్ని షేర్ చేసుకోండి. మీరు అన్నట్టు యజ్ఞానికి ముందు ఆహ్వానించడం నుంచి మొదలవుతుందండి. చక్కని రంగవల్లిలో అద్దటం, చక్కని మాస్టర్స్ అందరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లో ప్రతి ఒక్కరిని ఆహ్వానించటం, వారికి ముందు చక్కగా భోజన ఏర్పాట్లు, టిఫిన్ ఏర్పాట్లు చూసిన తర్వాత నదీ స్నానాలకు ముందు ప్రిపేర్ చేయటం, ఆ టైంలో ధ్యానానికి పంపించటం, ఇంకా రుచులంటే రకరకాల వెరైటీగా అన్నీ కూడా చేయించి వాళ్ళ యొక్క రుచులు చూపించటం, ఈ విధంగా మనం అద్భుతంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే మేడం. మామూలుగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఇక్కడ మాస్టర్స్ యొక్క మాట తీరు కానీ, ఆప్యాయత కానీ వచ్చే వాళ్ళందరినీ మంత్రముగ్ధులను చేస్తూ ఉంటుంది. ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఆహ్లాదంగా చేస్తూ ఉంటారు. చాలా అద్భుతంగా మీ ఉభయ గోదావరి జిల్లాల ఆధ్వర్యంలో వశిష్ఠ గౌతమిలో జరిగే ఉగాది ధ్యాన జ్ఞాన సంబరాలకి అందరూ రావడానికి ఊవిళ్ళూరుతూ ఉంటారు. అలాగే ఇక్కడ గోదావరి రుచులు, అలాగే గోదావరి నదిలో స్నానం, వశిష్ఠ గౌతమి పిరమిడ్లో ధ్యానం, అలాగే అద్భుతమైన షడ్రసోపేత భోజనాలతో మీరు సిద్ధంగా ఉన్నారని అందరూ రెడీ అవుతూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్ మాస్టర్స్ అందరినీ ఈ వశిష్ఠ గౌతమి మహాక్షేత్రం వద్ద జరుగుతున్న ఈ ఉగాది సంబరాలకి మీ మాటల ద్వారా వారిని ఆహ్వానించండి. ఉన్నతమైన ఎన్నో పిరమిడ్లలో అద్భుతమైన, మరి ప్రపంచంలోనే అతి అద్భుతంగా తీర్చిదిద్దుతున్న పిరమిడ్లో ఒకటి మన వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం. ఈ నదీ ప్రాంతంలో ఉన్న ఆహ్లాదాలన్నీ కూడా ఇక్కడ చూస్తూ, ఈ పిరమిడ్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటూ, అందరి యొక్క ఆదరాభిమానాలు తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యాన మహాయజ్ఞానికి, ఉగాది ధ్యాన మహాయజ్ఞానికి విచ్చేసి ప్రతి ఒక్కరిలో కూడా, ఇది ప్రత్యేకంగా గోదావరి వాళ్ళదే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరిది పిరమిడ్. కాబట్టి మనది అనుకుని మీరందరూ కూడా ఒక వారం రోజులు ముందుగానే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాట్లన్నిటిలో కూడా మనదిగా అంటూ ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి యజ్ఞాన్ని మహా అద్భుతంగా ఈ ప్రపంచానికి చక్కని సందేశాన్ని ఇచ్చే విధంగా అందరికీ ప్రజెంట్ చేద్దామని మహాత్ములందరినీ కూడా ఈ పిఎంసి ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, గోదావరి మాస్టర్స్ అంటేనే సేవకు ప్రతీక. మరి అనిత గారు ఇక్కడ గోదావరి జిల్లాల్లో, ప్రత్యేకంగా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలో విశేష సేవలు అందించిన మాస్టర్స్. అలాగే కృష్ణా జిల్లాలో కూడా ఆవిడ సేవలు ఎంతో అద్భుతంగా చేశారు. మరి అట్ ప్రజెంట్ రాజనగరంలో ఉంటూ
వశిష్ఠ గౌతమి బేస్ చేసుకొని ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరి జిల్లాలో విశేష సేవలు అందిస్తున్నారు. ఇక్కడున్న మాస్టర్స్ అందరూ కలిపి విశేషంగా ముమ్మరంగా ఇక్కడ ఏర్పాట్లలో కానీ ఆహ్వానం చేయడంలో కానీ ఇక్కడ అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రుచికరమైన భోజనాలతో అద్భుతమైన ఆతిథ్యంతో వీళ్ళందరూ సంసిద్ధమవుతున్నారు. కనుక మనం కూడా సిద్ధమవుదామా? ఓకే ఫ్రెండ్స్, మరింకో ఎపిసోడ్లో మరో అద్భుతమైన మాస్టర్ యొక్క ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి తెలుసుకుని, అలాగే ట్రస్టీల ద్వారా ఇక్కడ వాళ్ళు ఫ్యూచర్ ప్రణాళికల గురించి తెలుసుకుందాము. మరొక ఎపిసోడ్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.